ఉపాధి కోసం పట్టణాలకు వచ్చిన వారు సంక్రాంతి పండుగకు తమ సొంతూరికి ఉత్సాహంగా పయనమవుతున్నారు. సంక్రాంతి రద్దీ దృష్ట్యా ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతున్నాయి. తెలంగాణ నుంచి 4484 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లుగా టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ఈ నెల 15వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. హైదరాబాద్లో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరంఘర్, ఎల్బీ నగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్పీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. మరోవైపు ఏపీఎస్ఆర్టీసీ సైతం హైదరాబాద్ నుంచి స్వగ్రామాలకు వెళ్లే వారి కోసం 6725 బస్సులను నడపాలని నిర్ణయించింది. అందులో హైదరాబాద్ నుంచి సంక్రాంతికి ముందు 1600 బస్సు సర్వీసులు, సంక్రాంతి తర్వాత 1500 బస్సు సర్వీసులు నిర్వహించాలని ప్రణాళిక రూపొందించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. కుమార్, చెప్పండి. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్లో ప్రజలందరూ కూడా తన సొంతూరుకైతే పయనమవుతున్నారు. ఏదైతే ఇప్పటికే నిన్నటి నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే సంక్రాంతి సెలవులు అయితే ప్రకటించింది. ఏదైతే స్కూళ్ళు కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, ఏదైతే వేరే ప్రాంతాల నుంచి హైదరాబాద్లోకి వచ్చి సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా సంక్రాంతి పెద్ద పండుగ కావడంతో ప్రస్తుతం ఇక్కడ నుంచి అందరూ కూడా ఊరైతే ప్రయాణం అవుతున్నారు. మొత్తానికి ఇప్పటికే ట్రైన్ టికెట్స్ కూడా ఫుల్ అయిపోవడంతో కూడా ప్రజలు కూడా ఎక్కువగా ఏదైతే ఆర్టీసీ బస్సుల వైపు అయితే మొక్కు అయితే ఎక్కువ చూపిస్తారు. ఎందుకంటే ప్రైవేట్ బస్సులకు సంబంధించి కూడా హెవీ ఛార్జెస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే మన హైదరాబాద్ ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఎంజీబీఎస్ పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తిగా రద్దీ అయితే పెరిగింది. అలాగే ఆర్టీసీ కూడా ఏదైతే ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేసింది. ఏదైతే సంక్రాంతికి తమ సొంతూళ్ళకి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆర్టీసీ సపరేట్గా బస్సులు కూడా వేసింది. అలాగే ప్రయాణికులు కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా కూడా తగిన జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. ప్రస్తుతం మనం ఎంజీబీఎస్ స్టేషన్లో అయితే ఉన్నాం. ఈ స్టేషన్లో కూడా మనం చూసుకున్నట్టయితే ప్రత్యేక బస్సులు కూడా ఇక్కడికైతే ఏర్పాటు చేశారు. ఏదైతే ప్రజలు కూడా ఇక్కడ నుంచి తమ సొంతూళ్ళకి పయనం అవడానికి కూడా పూర్తిగా ఇక్కడికైతే రావడం కూడా జరుగుతుంది. ఏదైతే ఉపాధి నిమిత్తం పట్టణాల నుంచి వచ్చిన వారు తమ సొంతూరుకి వెళ్ళడానికి కూడా ప్రజలైతే ప్రస్తుతం ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నారు. ఏదైతే మొత్తం హైదరాబాద్ నుంచి విజయవాడ కావచ్చు, వేరే చోట్ల కావచ్చు, ప్రతి చోట కూడా వాళ్ళు వెళ్ళడానికి కూడా ఇక్కడైతే ఆర్టీసీ సపరేట్గా బస్సులు కూడా ఇక్కడ పెట్టడం కూడా జరిగింది. అలాగే మొత్తానికి మనం చూసుకున్నట్టయితే ఇప్పటికీ బస్సులకు సంబంధించి కూడా ఆర్టీసీ ఎండీ సజ్జనర్ కూడా దీనికి పూర్తిగా సమీక్ష అయితే నిర్వహించారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పూర్తిగా సేఫ్టీతో బస్సులు ప్రయాణించాలని చెప్పి కూడా ఇప్పటికీ తెలియజేశారు. మొత్తానికి మనం చూసుకున్నట్టయితే తెలంగాణ నుంచి 4484 ప్రత్యేక బస్సులను అయితే నడుపుతున్నట్లు కూడా తెలిపారు. ఈ నెల 15వ తేదీ వరకు కూడా ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. హైదరాబాద్లో రద్దీ ప్రాంతాలైన ఏదైతే ఎంజీబీఎస్ కావచ్చు, జేబీఎస్ కావచ్చు, ఏదైతే ఉప్పల్ క్రాస్ రోడ్స్ కావచ్చు, ఇలా ఎల్బీ నగర్ క్రాస్ రోడ్స్, అలాగే కేపీహెచ్బీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి కూడా ప్రత్యేక బస్సులు అయితే నడుపుతున్నారు. మరోవైపు ఏపీఎస్ఆర్టీసీ కూడా హైదరాబాద్ నుంచి స్వగ్రామాలకు వెళ్లే వారి కోసం కూడా ప్రత్యేక బస్సులు అయితే ఏర్పాటు చేసినాయి. 6725 బస్సులు నడపాలని చెప్పి కూడా ఇప్పటికే నిర్ణయించడం జరిగింది. ఇందులో హైదరాబాద్ నుంచి సంక్రాంతికి 1600 బస్సులు సర్వీసులు అయితే ప్రారంభించారు. అలాగే సంక్రాంతి తర్వాత కూడా ఒక 1500 బస్సు సర్వీసులను అయితే ఇటు ట్రావెల్ చేయడానికి అయితే ఇక్కడ రూపొందించడం పడింది. వీటికి అదనంగా మరో 1000 బస్సులు నడుపుతుంది. అలాగే హైదరాబాద్ నుంచి విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం, అమలాపురం, కర్నూలు, అనంతపూర్, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, చీరాల, విశాఖపట్నం, అలాగే వేరే ప్రాంతాలకు కూడా సుమారు 1000 బస్సులు సర్వీసులు నడుపుతున్నట్లు కూడా తెలిపారు. అలాగే బెంగళూరు, చెన్నై నుంచి తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు కూడా నడుపుతున్నట్టు కూడా ఇప్పటికే తెలియజేశారు. వీటితో పాటు విజయవాడ నుంచి కర్నూలు, అనంతపూర్, తిరుపతికి కొన్ని అదనంగా బస్సులు అయితే ఏర్పాటు చేశారు. ఏదైతే ఇప్పటికీ హైదరాబాద్లో ఎవరైతే వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా ఈ సంక్రాంతి పెద్ద పండుగ కావడంతో ఇక్కడ నుంచి అయితే సంక్రాంతికి అయితే వారి సొంతూర్లకైతే వెళ్తారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ట్రైన్ టికెట్స్ అయితే పూర్తిగా ఫిల్ అయిపోవడంతో కూడా మెయిన్గా మా ఆర్టీసీ వైపే చూస్తారు. అలాగే ప్రైవేట్ బస్సులు కూడా ఛార్జెస్ అయితే బాగా పెంచడం నేపథ్యంలోని ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లోనే ఎక్కువ ప్రయాణిస్తారు. అలాగే సేఫ్టీ కూడా మెయిన్గా ఆర్టీసీ బస్సులోనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ సంక్రాంతికి కూడా అదనంగా బస్సులు అయితే ఏర్పాటు చేశారు. అలాగే ఇప్పటికీ మనకు తెలుసు ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఫ్రీ బస్ పథకం కూడా ఇప్పటికీ కాంగ్రెస్ గవర్నమెంట్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో కూడా మహిళలు అందరూ కూడా ఈ సంక్రాంతి తెలంగాణలోని ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళందరికీ ఫ్రీ ఉంటుందని ఇప్పటికే ప్రకటించడం జరిగింది.
అలాగే ఈ ఫ్రీ ఉన్న నేపథ్యంలో కూడా సపరేట్గా కూడా 4400 పైచీలకు బస్సులు కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఏదైతే హైవేల దగ్గర కావచ్చు, బస్ స్టాపుల్లో కావచ్చు, మెయిన్ బస్ స్టేషన్స్ ఈ ఎంజీబీఎస్, ఈబీఎస్, జేబీఎస్ లాంటి బస్ స్టేషన్లో కూడా పూర్తిగా కెమెరాలు కూడా ఇక్కడ సెట్ చేయడం జరిగింది. ఇక్కడ పూర్తిగా నిఘా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువైతే జనాలు ఎక్కడి నుంచే ప్రయాణిస్తారు కాబట్టి మెయిన్గా హైదరాబాద్ సిటీలోనే, తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్ సిటీలోనే మెయిన్గా మన ఈ జేబీఎస్ కావచ్చు, సిబిఎస్ కావచ్చు, లేదంటే ఉప్పల్ కావచ్చు, ఎల్బీ నగర్ ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఎక్కువ మంది ఎక్కడి నుంచే ప్రయాణిస్తారు. సో ఇక్కడ కూడా పూర్తిగా ప్రతి బస్ స్టాప్లో కూడా పోలీసులు కూడా ఏర్పాటు చేశారు. అలాగే పూర్తిగా ఈ బస్ స్టాప్లన్నీ కూడా సపరేట్గా కొన్ని కెమెరాలు కూడా ఏర్పాటు చేసి బస్ భవన్ నుంచి కూడా ప్రత్యేకంగా ఒక నిఘా అయితే పెట్టడం జరిగింది. అలాగే పోలీసులు సైతం కూడా ఇక్కడ 15వ తారీఖు వరకు కూడా ఎవరైతే ఇక్కడి నుంచి ప్రయాణిస్తారో వీళ్ళందరికీ కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు కూడా కనిష్ట భద్రత అయితే ఏర్పాటు చేశారు. అలాగే ప్రయాణికులు కూడా ఇబ్బంది పడకుండా మొత్తం కూడా ఇక్కడైతే చర్యలు తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తం మనం చూసినట్టయితే ఎంజీబీఎస్ బస్ స్టాప్ దగ్గర ప్రస్తుతం జనాలందరూ కూడా వేచి ఉన్నారు. అలాగే వాళ్ళ సొంతూరు వెళ్ళడానికి కూడా ఇక్కడి నుంచి అయితే పైన అవుతున్నారు. మొత్తానికి నిన్నటి నుంచి కూడా ఏదైతే సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో బయట ఊర్ల నుంచి ఇక్కడికి వచ్చిన ఉద్యోగస్తులు వాళ్ళ పిల్లలకు సంబంధించి కూడా స్కూల్ హాలిడేస్ అయితే తెలంగాణ ప్రభుత్వం డిక్లేర్ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ 4 రోజులు కూడా ముఖ్యంగా పండుగలు ఉన్న నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా ఏదైతే తమ సొంతూరు ప్రయాణం అవడానికి కూడా ఇక్కడ బస్ స్టాప్కి అయితే రావడం జరుగుతుంది. అలాగే రోడ్లు చూసుకున్నట్టయితే కూడా పూర్తిగా ట్రాఫిక్లు కూడా ఏర్పడింది. ఎప్పుడైతే సాధారణంగా ఉండే ట్రాఫిక్ కన్నా ఈరోజు మరింత ఎక్కువైంది. ఎందుకంటే అయితే కుమార్, తెలంగాణ నుంచి ఎన్ని బస్సులని టీఎస్ఆర్టీసీ నడుపుతుంది? అదేవిధంగా ఏ డేట్ వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి? మొత్తం తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రత్యేక బస్సులు వచ్చేసి 4400 పైచీలకు బస్సులు అయితే ఏర్పాటు చేశారు. అలాగే ఈ బస్సులన్నీ కూడా ఇప్పుడు ఏదైతే జనవరి 15వ తారీఖు వరకు కూడా ఈ ప్రత్యేక బస్సులు అయితే నడుస్తాయని చెప్పారు. కానీ ప్రత్యేకంగా ఏపీఎస్ఆర్టీసీ కూడా కొన్ని ప్రత్యేక 3000 బస్సులు అయితే ఏర్పాటు చేసిన ఒక 1500 బస్సులు మాత్రం ఇప్పుడు హైదరాబాద్ నుంచి అటు వెళ్ళే వైపు బస్సులు ఉంటాయి. అలాగే మరో 1500 పండగ అయిన తర్వాత అటు నుంచి హైదరాబాద్ రావడానికి కూడా జనాలు సౌకర్యంగా ఏదైతే గవర్నమెంట్ బస్సులో రావడానికి కూడా అటు నుంచి కూడా ఇటు రావడానికి కూడా మరో 1500 బస్సులు అయితే ఏర్పాటు చేశారు. ఇవే కాకుండా అదనంగా ఇంకొక 1000 బస్సులు అయితే ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా ఈ పండగ సమయంలో కేవలం అంటే ఈ రోజు నుంచి 10వ తారీఖు వరకు ఇక్కడ నుంచి రవాణా అయితే చేస్తారు. ఆ తర్వాత అటు నుంచి వచ్చే వాళ్ళు కూడా సపరేట్గా ఆయా గవర్నమెంట్ నుంచి కూడా సపరేట్ బస్సులు అయితే ఏర్పాటు చేశారు. అంటే సుమారు 3000 బస్సులు కూడా అవతల నుంచి కూడా మన అవుట్ ఆఫ్ సిటీ నుంచి కూడా మళ్ళీ తెలంగాణలోకి ఎంటర్ అవ్వడానికి కూడా సుమారు ఒక 1500 బస్సులు అయితే ఏర్పాటు చేశారు. అలాగే మొత్తం చూసుకున్నట్టయితే సుమారు 4400 పైచీలకు బస్సులు అయితే తెలంగాణ వ్యాప్తంగా మెయిన్గా ముఖ్యంగా చూసుకుంటే హైదరాబాద్ నుంచి నడుపుతున్నట్లు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ.